భావిస్తున్నాను. ఈరోజు మనం చదివేటువంటి పాఠము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ భాగం. ఇది 18వ వాక్యం నుండి ప్రారంభమవుతుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వాక్యం. ఇది అంతకుముందు మనం చదువుకున్నది. దానియేలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవుని సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగా ఆయన కొన్ని తలంపులను బట్టి, కొన్ని కార్యక్రమాలను బట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో ప్రాముఖ్యమైన విషయాలు 2-3 చెప్తాను. దానియేలు వీరి కోసం ప్రార్థన చేయడానికి కారణం, వీరు బబులోను దేశంలో 70 సంవత్సరాలుగా ఉన్నారు బానిసలుగా. ఆ ప్రవచనము 70 సంవత్సరాల ప్రవచనము నెరవేరుతుంది అని ఇర్మియా రాసిన ఆ ప్రవచనం ద్వారా తెలుసుకున్నాడు. ఆ తర్వాత సమయం అయింది కాబట్టి దేవుని ప్రజలను విడుదల చేయాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇది దీని యొక్క ప్రాముఖ్యమైన విషయం. అందులో మొట్టమొదటి భాగము మనము చదువుకున్నాము. ఇది 2వ భాగము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వాక్యం. ఈ వాక్యం చదవడానికి ఎవరైతే నిర్ణయింపబడ్డారో జూమ్ లో చదువుతారా? ఓకే, లేకపోతే మీరు చదవండి. అప్పుడు దానియేలు గ్రంథము, ఈ జూమ్ లో ఉన్నవారు వాక్యాలు ఏమి చదవద్దు. ఈ రోజు ఇక్కడే నేను చదివిపిస్తాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వాక్యం. నీ గొప్ప కనికరమును బట్టి ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతిని బట్టి నీ సన్నిధిలో నిలువబడి ప్రార్థించుట లేదు. చాలమ్మా. ఓకే, ఇప్పుడు ఈయన అంటున్నాడు, ప్రార్థన చేయడానికి నాకేం అర్హత లేదు, నీ కనికరమును బట్టే నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ పార్ట్ చదువు. మా దేవా, చెవియొగ్గి ఆలకించు, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడు. సో ఆయన చెప్తున్నాడు, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము తట్టు నువ్వు తిరిగి చూడమన్నాడు. ఎందుకనంటే దానియేలు ప్రార్థన చేసేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు 3. ఒకటి, యెరూషలేము పట్టణము మరలా తిరిగి కట్టబడాలి. యెరూషలేము దేవాలయం మరలా తిరిగి కట్టబడాలి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు, యూదులు మరలా తిరిగి యెరూషలేముకు వెళ్ళి వాళ్ళు సొంత గృహాల్లో నివసించాలి. ఆ విధంగా నివసించడం కోసము, దేవుని కనికరం కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దీన్ని విజ్ఞాపన ప్రార్థన అంటాం. ఇది విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన అంటే ఒక మనిషి తన కోసం ఆయన చేసుకునే ప్రార్థన కాదు, వేరే వాళ్ళ కోసం చేసే ప్రార్థన. ఈ వేరే వాళ్ళకి చేసేటువంటి ప్రార్థనలో ఆయన ఉపయోగించిన మాటలు చూడండి, ఎంత అమూల్యం, ఎంత గొప్పగా ఉన్నాయి. 19వ వాక్యం చదవండి. జూమ్ లో ఉన్నవారు మీరు చదవద్దు. ఈరోజు ఈ వాక్యాలన్నీ ఇక్కడ కూర్చున్న వారితో చదివిపిస్తారు. 19వ వాక్యం. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవ, ఈ పట్టణమును, నీ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటుంది. ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నాడండి ఈయన. మాట్లాడుతున్నా, నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి ఈ ఘనతను బట్టి ప్రార్థన చేయుచున్నాను, దయచేసి నా మనవి ఆలకించమని చెప్పాడు. దీనిలో ప్రార్థన చేయటానికి అర్హత మనిషికి ఎలా వస్తుంది? మనం ఉపయోగించేటువంటి మాటల, లేకపోతే మన జీవిత విధానము ప్రాముఖ్యం. మనిషి ప్రార్థన చేయడానికి అర్హత జీవిత విధానం వల్ల అతనికి అట్టి స్థితి లభిస్తుంది. అందుకే చెప్తున్నాడు, ప్రభువా, దేవ, ఈ పట్టణమును ఈ జన్ములు నీ పేరు పెట్టబడినవే కదా, కాబట్టి నీవు వీరి గురించి మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించమని ప్రార్థన చేశాడు. తర్వాత 20వ వాక్యం చదవండి. నేను ఇంకను పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు
నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనుల పాపమును ఒప్పుకొనుచు నా దేవుని ఆ నా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాను. విజ్ఞాపన అనే మాటకి అర్థం చెప్పాను కదా మీకు. విజ్ఞాపన అంటే అతని కోసం అతను చేసుకునే ప్రార్థన కాదు, వేరే వాళ్ళ కొరకు చేసే ప్రార్థన. దానిలో ఆయన అంటున్నాడు, నేను ఇంకనూ పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతం కొరకును నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపములను నా జనుల పాపములను ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచున్నాను. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అతను ప్రార్థన ఎలా చేస్తున్నాడు, ఎవరి గురించి చేస్తున్నాడు, ఏం మాటలు ఉపయోగిస్తున్నాడు, వీటన్నిటినీ ఆయన స్పష్టంగా దీనిలో చెప్పాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వాక్యం మరలా ఇంకొకసారి చదవండి. చాలా అమూల్యమైన మాటలు. నేను ఇంకను పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతం కొరకును నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపములను నా జనుల పాపములను ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుండగా. విజ్ఞాపన చేస్తున్నాడంటే దీనిలో ఎంత ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, అతడు ప్రార్థన చేస్తుంటే ఈ ప్రార్థనకి చాలా వెంటనే జవాబు వచ్చింది కదా. ఈ ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చింది. అది ఆ వెంటనే జవాబు వచ్చిన ఈ సన్నివేశాన్ని ఇక్కడ చదువుదాం చూడండి. దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే, ఆయన ప్రార్థన మనం చేయక ముందే ఆయన మనకి జవాబు సిద్ధం చేస్తానన్నాడు. మనం ప్రార్థన చేయకముందే జవాబు సిద్ధం చేస్తానన్నాడు. అది శబ్దం వచ్చే వరకు ఇది తీద్దాం. ఆ గేట్ కూడా తీసుకుంటాం. ఓకే. సో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాగూ జవాబు చెప్తాడు అనే దాని గురించి ఇక్కడ చూద్దాం. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనకి దేవుడు ఎలాగూ జవాబు చెప్తాడు. దీనికి యెషయా గ్రంథము 65వ అధ్యాయము 42వ వాక్యం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వాక్యం. ఇలాగున జరుగును. ఓకే, ఇలాగును జరుగును. వారికి ఇలాగున జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. వేడుకొనక మునిపే ఉత్తరం ఇస్తాడంట. వేడుకొనక మునిపే ఉత్తరం ఇస్తాడంటే మనం చెప్పే మాటలకు ఏమైనా వాల్యూ ఉందంటారా? వేడుకొనక మునుపు ఉత్తరం ఇస్తాను. యెషయా గ్రంథం అమూల్యమైన వాక్యాలండి. అందుకే వేడుకొనక మునుపు నేను అతనికి ఉత్తరం ఇస్తాను అని చాలా ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఇలాగూ వేడుకొనక మునిపే మనకు అవసరం ఏదైతే ఉందో దాని కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు. అందుకని మనం చెప్పే మాటలు కాదు ప్రాముఖ్యం. దేవుడు మన ప్రార్థన మనం అడక్కముందే ఆయనకి ఏం కావాలో తెలుసు కాబట్టి ఆయన మనకి ఇస్తాడు. అది దీనిలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఓకే, తర్వాత ఈ పాఠాన్ని దీనిలోనే ఇంకొక వాక్యం చదువుదాం. అబ్రహాముని దేవుడు తన కోడల్ని తీసుకురావడానికి ఎలియాజర్ అనే ఆయన్ని పంపించాడు. ఎలియాజర్ అనే ఆయన ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఊరు బయట బావి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన మీరు చదవండి. ఇది ఆదికాండము 24వ అధ్యాయము 15వ వాక్యం. ఆదికాండము 24వ అధ్యాయము 15వ వాక్యం. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య మిల్కా బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చాను. ఓకే, చూడండి, ఆయన ప్రార్థన చేశాడు. ఇక్కడ ప్రార్థన చేయకముందే దేవుడు అక్కడ మార్గం తెరిచాడు. ఈయన చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వెళ్ళాడు. ఈ ప్రయాణంలో ఇది చాలా టైం పట్టింది ఆ ప్రయాణానికి. కానీ ఇతడు ఎంత శ్రద్ధ తీసుకుని ఈ ప్రయాణంలో వెళ్ళి అక్కడ బావి దగ్గర నిలవబడి ప్రార్థన చెయ్యక ముందే దేవుడు ఏర్పాటు చేశాడు. ఈయన ప్రార్థన చేసి కళ్ళు తెరిచేటప్పటికి రిబ్కా ఆయన కళ్ళ ముందు ఉంది. ఎంత వండర్ఫుల్ అండి. దేవుడు మనం మాటలు చెప్పడం వల్ల కాదండి, ఆయనే ముందు మనకి ప్రార్థనకి మన అవసరానికి ఏది సమయానికి ఏది కావాలో అది ఇస్తాడు. మీరు ఎంత అదృష్టవంతులు. దేవుడు మనకి ఏ సమయానికి ఏది కావాలో
అది మనకి ఇస్తాడు. ఇంత చాలా చక్కగా వివరించాడు ఇక్కడ. కాబట్టి ఈయన విజ్ఞాపం చేస్తున్నాడు. విజ్ఞాపం చేస్తుంటే ఎందుకు ఈ వాక్యాలు ముందే చదివించానంటే, దానియేలు కూడా ఇలాగే ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఏం జరిగిందో చెప్తాడు. 21 వాక్యం, 9:21. జూమ్ లో ఉన్న వాళ్ళు చదవండి వాక్యం. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడెను. చూడండి, ఇతను ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తా ఉంటే అతను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన దూతని పంపించాడు ఆయన దగ్గర. ఎంత ఎంత ఆశ్చర్యం! ప్రార్థన అనేది మన మాటల గొప్పతనం కాదు, కానీ ప్రార్థన చేయటానికి మనుషునికి అర్హత ఏంటంటే అతని జీవితం. అటువంటి జీవితం ఉన్న మనుషులు ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన వింటాడు. ఇక్కడ దానియేలు జీవితాన్ని బట్టి దానియేలుకి దేవుడు ఈ మహా గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు. ప్రార్థన అతను చేస్తున్నాడు. అతను ప్రార్థన చేసేటప్పుడు అంటున్నాడు, నేను ఎలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట దర్శనం ముందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు ఆయన దగ్గరికి వచ్చాడు ఈ వర్తమానము ఆయనకి చెప్పడానికి. ఎంత అమూల్యమైన విషయమే! మనం ప్రార్థన చేయకముందే దేవుడు అంతా మన కోసం సిద్ధం చేస్తాడు, అంతా రెడీ చేస్తాడు. ఎవరి గురించి? తన ప్రజల గురించి. మరి మనము బాదుకోక్కర్లేదండి, గంటలు బాదుకోక్కర్లేదు, గంటలు చెప్పక్కర్లేదు, గంటలు అడగక్కర్లేదు. మనం అడిగే కంటే జీవించడం అనేది ప్రాముఖ్యం. మనం దేవునికి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు మనం ఆయనకి పదే పదే చెప్పక్కర్లేకుండానే మన కొరకు ఆయన ప్రతిదీ సరళం చేస్తాడు. ఎన్ని రోజులో ప్రయాణం చేశాడు ఈ ఎలియాజర్. అబ్రహాం ఉన్న ఊరు నుంచి మెసొపొటేమియాకి వెళ్ళటానికి. ఆయన ఇంకా కూడా ఎవరింటికి వెళ్ళలేదు, బావి దగ్గర నిలబడి ప్రార్థన చేస్తుంటే ఆయన దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు, దానికి ఆయనకి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు మనం 23వ వాక్యం చదువుదాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వాక్యం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23 చదవము. నీవు బహుప్రియుడవు గనుక. ఆగండి, జూమ్ లో ఉన్న వాళ్ళు చదువుతున్నారు, చదవమ్మా. జూమ్ లో ఉన్న వాళ్ళు చదవండి. నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనం చేయ ఆరంభించినప్పుడు సంగతిని నీకు తెలియచెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరి. ఎంత చక్కగా చెప్తా. నీవు బహుప్రియుడవు. ఎవరంట? దానియేలు. అంటే దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? బహుప్రియుడు. బహుప్రియుడు కనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు తెలియచెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతి నీకు తెలుపుటకు నేను తెలియజేయడానికి వచ్చాను. చదవండి, అక్కడి నుంచి చదవండి. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన గ్రహించుము. దర్శన భావమును గ్రహించు. అంటే భక్తుల ప్రార్థనకు దేవుడు ఎంత విలువిస్తాడో చూడండి. ఎవరైతే దేవుడికి ఇష్టలో, ఓకే, ఇప్పుడు దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే మరి మనం ఏం చేయాలి? నేను ఎలాగో ఇష్టడుగా మారగలను, దేవునికి ఇష్టడుగా నేను ఎలా ఉండగలను? ఈ వాక్యాలు చదువుదాం. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలని, దేవుడికి ఇష్టలుగా ఉండటం అనేది అది ఎలాగో సాధ్యము, అది ఇప్పుడు కొన్ని వాక్యాలు మనం పరిశీలించేద్దాం. మొట్టమొదటిది హెబ్రీయులకు రాసిన పత్రిక. మనము కొన్ని వాక్యాలు విడిచిపెట్టి ముందుకు వెళ్తున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. ఈ దేవుడికి ఇష్టడై ఉండాలంటే ఎవరిని దేవుడు ఇష్టపడతాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. కాబట్టి మనం దేవుడికి ఇష్టడు కావాలంటే ఏం కావాలన్నమాట? విశ్వాసం. విశ్వాసం అంటే ఏమిటి? దేవుణ్ణి నమ్మటం. విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్మటం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఓకే, ఇప్పుడు ఈ సందర్భంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం అని చెప్పిన తర్వాత అలాగూ ఇష్టడైన మనిషిని ఒక మనిషి గురించి చూద్దామా? ఇప్పుడు జూమ్ లో ఉన్న వాళ్ళు చదువుతారు ఈ వాక్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యం. విశ్వాసమును బట్టి
హానోకు 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 మరణము హానోకు చూడకుండానట్లు మరణము మరణం చూడకుండానట్లు కొనిపోబడెను మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. కొనిపోబడి. ఓకే, మీరు ఆగండి అమ్మ. ఒకసారి ఇక్కడ జూమ్ లో ఉన్నాడు, ఎవరితో చదివిస్తాను. లిల్లీ చదవమ్మ ఈ వాక్యం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడాడు. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందాను. అంటే దేవునికి మనం ఇష్టం కావాలనంటే ఏం చేయాలన్నమాట? విశ్వాసం ఉండాలి. నేను ఈ విశ్వాసం గురించి మీకు కొన్ని మాటలు చెప్తాను. విశ్వాసం అంటే మొట్టమొదటి ఆలోచన విధేయత. మనం దేవునికి ఇష్టం కావాలనంటే విధేయత కలిగి ఉండాలి. విధేయత లేకుండా మనం దేవునికి ఇష్టంగా ఉండలేము. ఇది ఇతడు హానోకు దేవునికి ఇష్టడు అనే మాట ఎందుకు పొందాడు అనంటే, ఆ బిరుదు ఎందుకు పొందాడు అనంటే, హానోకు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడంటే దేవునికి విధేయుడై జీవించాడు. అందుకని దేవునికి ఇష్టడు అనేటువంటి బిరుదు అతను పొందాడు. ఓకే, హానోకు గురించి అసలు అతను ఆదికాండము 5వ అధ్యాయం 2వ వాక్యంలో హానోకు జీవితం గురించి ఇక్కడ రాశాడండి. హానోకు గురించి ఆదికాండము 5వ అధ్యాయం 22. ఈ వాక్యం చదవవలసిన వాళ్ళు, జూమ్ లో ఉన్న వాళ్ళు, మీకు స్పీకర్ కరెక్ట్ గా పనిచేస్తే చదవండి, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళతో చదివిస్తాం. హానోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు చాలండి, ఇంక తర్వాత మాటలు అవసరం లేదు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అంటే దేవునితో నడిచాడు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? దేవుడు చెప్పినట్లుగా జీవించాడు. అది దాని అర్థం. దేవుడికి విధేయుడై జీవించాడు. కాబట్టి ఇతనికి ఏం పేరు పెట్టాడు దేవుడు? హానోకు మరణము రుచి చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడు అనే సాక్ష్యం పొందాను. అంటే దేవునికి ఇష్టడు అనే సాక్ష్యం పొందిన వాడు చేసేటువంటి ప్రార్థన దేవుడు వింటాడండి. మాటలు కాదు కదా. కొన్నిసార్లు దేవుడు మన తట్టు చూడాలనంటే మనం కానుకిస్తే దేవుడు మన తట్టు చూస్తాడేమనుకోండి. కానుక కూడా కాదు. కానుక మన సంతోషం కోసం దేవునికి ఇస్తాం. దేవుడు మనం అంటే ఇష్టపడాలని అంటే కావాల్సింది దేవునికి మనం విధేయులమై జీవించాలి. వండర్ఫుల్ అవునా కదా? సో కాబట్టి మనము చాలా చాలా పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తాం. దీర్ఘ ప్రార్థనలు చేస్తాం. చాలా పెద్ద మాటలు ఉపయోగిస్తాం. కొంతమంది ఉపవాసం ఉంటారు, ఏడుస్తారు, రోధిస్తారు, చాలా భయంకరంగా మాట్లాడతారు. ఇవన్నీ అవసరం లేదండి. దేవునికి విధేయత చూపినప్పుడు మనం దేవునికి ఇష్టమై ఉంటాము. మనం దేవునికి ఇష్టమైనప్పుడు మన ప్రార్థన దేవుడికి ఇష్టమైంది. ఓకే, కంటిన్యూ. ఇప్పుడు మనం తర్వాత చదవలసిన వాక్యము, మనము దేవునికి ఇష్టమై ఉండాలి అని అంటే, ఇష్టమైన వాళ్ళమై ఉండాలంటే ఏంటో యోహాను చెప్తాడు. 1వ యోహాను 3వ అధ్యాయము 22వ వాక్యం. 1వ యోహాను చదవండి. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలను. అది ఒక టెక్స్ట్. ఒకరినొకడు ప్రేమించాలి. తర్వాత ఇంకొక వాక్యం చదువుదండి. 1వ యోహాను 3:22. 1వ యోహాను 3:22. మరియు మనం ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక మనం ఏం అడిగినాను అది ఆయన వలన కంటత పెట్టేయండి. ఈ వాక్యం మీరు అందరూ ఎంత ఆదరణ అండి ఇది కదా. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనకి ఇష్టమైనది చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినాను ఆయన వలన దొరుకును. అంటే ఎవరైతే దేవునికి ఇష్టలో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరైతే దేవునికి ఇష్టలో వాళ్ళ ప్రార్థనకి జవాబు చెప్తాడు. ఎవరైతే దేవునికి లోబడి విధేయులై ఉంటారో వాళ్ళే దేవునికి ఇష్టలు అని చెప్పాడు. కాబట్టి దేవునికి ఇష్టడై ఉండాలనంటే ఒక మాట చదువుకున్నాం, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉంట అసాధ్యం. విశ్వాసం అనే మాటకు అర్థం ఏం చెప్పాను? విధేయత. మీకు డౌట్ ఏమైనా ఉంటే నేను చెప్పే వాక్యానికి మీకు ఒక రిఫరెన్స్ చెప్తాను, అందరూ ఆశ్చర్యపోతాం. ఇది యోహాను సువార్త
3వ అధ్యాయము 36వ వాక్యం. ఇది మనం అంతకుముందు మనం రాసుకున్న వాక్యం కాదు. ఇక్కడ ఇక్కడ సభలో ఉన్న వాళ్ళతోటి ఈ వాక్యం చదివిపిస్తాను. లో ఉన్న వాళ్ళు దయచేసి వినండి, దాన్ని నేను రిపీట్ చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వాక్యం చదువు. కుమారుని యందు విశ్వాసముంచువాడే వండర్ఫుల్. ఓకే, ఆ విశ్వాసాన్ని వివరిస్తారు తర్వాత. కుమారునికి విధేయుడు కానివాడు అంటే దాని అర్థం ఏంటనమాట? విశ్వాసం అంటే ఏంటండి? ఇక్కడ బైబిల్లో 2 మాటలు ఉపయోగిస్తారు తరచుగా. ఇది హీబ్రూ పోయిటరీలో ఉన్న లెక్క. అది ఒక మాట ఉపయోగించి ఆ తర్వాత దానికి సంబంధించింది ఇంకొక మాట వాడతాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు అంటే అసాధ్యం అని చెప్పాడు. ఆ వాక్యం మరలా చదవం ఒకసారి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. అంటే విశ్వాసం విధేయత 2 ఈక్వల్. చాలా మంది క్రైస్తవ సంఘాల వాళ్ళు బోధించేది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసిస్తే రక్షింపబడతాం అనేది వాస్తవమే. అది వాస్తవమే, కానీ దానికి ఇంకొక లింక్ ఉంది. ఏంటది? అది విధేయతలు ఎవరైతే విధేయులు ఉంటారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారని చెప్పాడు. కాబట్టి ఈ సందర్భంలో దానియేలు మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, 70 సంవత్సరాలు పని అయిపోయింది, 70 సంవత్సరాలు బానిస పని అయిపోయింది. ఇప్పుడు దేవుడు మమ్మల్ని విడుదల చేయాలి. విడుదల చేస్తే మా ప్రజలు వెళ్ళి మరల యెరూషలేం పట్టణాన్ని కట్టుకుంటారు, దేవాలయం కట్టుకుంటారు, వీళ్ళందరూ దేవుడిని ఆరాధన చేస్తారు, బానిసత్వం నుంచి విడుదల పొందుతారు అని వాళ్ళ కోసము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలన్నమాట? ఆయన కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలి, ఎవరి కోసమైనా సరే. వారు రక్షింపబడటానికి ప్రార్థన చేయాలి. అందుకని ఈయన ప్రార్థన చేస్తున్నాడు. దీనిలో కొన్ని మాటలు ఉపయోగించాడు. ఈ 24వ వాక్యం చదవండి. ఒకవేళ లో ఉన్న వాళ్ళు దీన్ని 24వ వాక్యం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వాక్యం. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడెను. 70 వారాలు అంటే 70 వారాలు అంటే 70 × 7 490 రోజులు. ప్రవచనం ప్రకారం వారంలో 7 రోజులు, రోజు అంటే 490 రోజులు వస్తాయి. 490 సంవత్సరాల్లో ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు. మొట్టమొదటి పాపము నివారణ చేయబడుతుంది. పాపము నివారణ ఎలా చేయబడుతుంది? మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణిస్తారు, పాపం నివారణ. ఆ తర్వాత రెండో విషయం ఏం చెప్పాడు? దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ప్రాయశ్చిత్తం అంటే పాపాన్ని పూర్తిగా తీసివేయటానికి కావాల్సిన కార్యక్రమాన్ని అంతటినీ చేస్తారు ఆయన యేసుక్రీస్తు వారు. తర్వాత యుగాంతమందుండునట్టే నీతి బయలుపరచబడుతుంది. ఎప్పుడైతే ఈ కార్యక్రమాలు పాపం నివారణ చేయబడుతుందో అప్పుడు దేవుని నీతి బయలుపరచబడుతుంది. మనలో ఉన్న తప్పిదాన్ని దేవుడు తీసివేసినప్పుడు, క్షమించినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం, ఆయన రక్తమందు కడగబడతాం. ఆ తర్వాత దర్శనమును ముద్రించడం కంటే ఈ దర్శనం అంతా పూర్తి అయిపోవటానికి ఈయన ఎన్ని సంవత్సరాలు? 490 సంవత్సరాలు పడుతుందని చెప్పాడు. ఈ 490 సంవత్సరాలకి తేదీ తర్వాత చెప్తాడు ఎప్పుడు ప్రారంభమో. కాబట్టి ఈ మాటలు ఈ 70 వారాలు 490 సంవత్సరాలలో జరిగేటువంటి పనులను గురించి వివరించాడు. ఒక్క మాటలో చెప్పాలని అంటే, దేవుని ప్రజలైన వారు యెరూషలేముకు తిరిగి వచ్చి మందిరం కట్టుకుని అక్కడ దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి ఆరాధన చేస్తూ ధర్మశాస్త్రం అనుసరించి నడవటానికి, ఈ పనులన్నీ జరగటానికి ఎంత సమయం పడుతుందో చెప్పాడు. ఈ పనులన్నీ అయిన తర్వాత ఆయన అక్కడితోటి ఊరుకోలేదు, ఇంకా దాన్ని వివరిస్తాడు తర్వాత. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ 490 సంవత్సరాలు ప్రవచనం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది వాక్యంలో చెప్పాడు. 25వ వాక్యం ఎవరు చదువుతారు?
యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు చెప్పాడు. అది ప్రారంభం తేదీ మనకు కావాలి. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరింది మొదలుకొని 490 సంవత్సరాలు. అయితే మీకు క్లుప్తంగా చెప్తాను. ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఇప్పుడు ఈ జూమ్ లో చెప్పడం కష్టము. క్లాసులు అయితే బోర్డు ఉంటే దాని మీద రాసి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వాక్య ప్రకారము ఇది ప్రారంభం డేట్ ఎప్పుడు అని అంటే యెరూషలేము మరలా తిరిగి కట్టించవచ్చును అని ఆజ్ఞ బయలుదేరినప్పటి నుంచి ఈ కాలం అన్నాడు. యెరూషలేము మరలా తిరిగి కట్టించవచ్చునని ఆజ్ఞ జారీ అయింది 457వ సంవత్సరము క్రీస్తు పూర్వము. అక్కడి నుంచి మనము 490 సంవత్సరాలు లెక్కేయాలి. ఇది ఏమో బీసీ స్టార్ట్ అయింది. బీసీ తర్వాత ఏడి. మీరు ఎవరైనా సరే మీ దగ్గర చేతిలో పెన్ ఉంటే మీకు ఈ డేట్స్ చెప్తాను, మీరు క్యాలిక్యులేట్ చేయండి. 490 రాయండి పైన. అయితే 490 రాసిన తర్వాత 457 అని వాళ్ళు చెప్పారు, కానీ ఆజ్ఞ జారీ చేశారు. కానీ యెరూషలేము రావటానికి పని ప్రారంభించడానికి ఈ ఆజ్ఞ సంవత్సరం మధ్యలో జారీ చేయబడింది. కాబట్టి వాళ్ళు వచ్చి పని ప్రారంభించడానికి 6 నెలలు పడుతుంది. యెరూషలేంకి తర్వాత బబులోనికి మధ్య 800 మైళ్ళ దూరం. ఈ 800 మైళ్ళ దూరం కాలినడకను ప్రయాణం చేయాలి. 800 మైళ్ళ దూరం అంటే ఇప్పుడు ఈ రోజు 2 గంటల్లో ప్రయాణం చేస్తాం. ఆ రోజుల్లో కాలినడకను నడిచేస్తే 4 నెలలు పట్టేది. కాబట్టి ఇప్పుడు అందుకని మనం ఏం చేయాలంటే ఇంకొక 6 నెలలు తీసేయాలి. అంటే 456 తీయండి. దానిలో 490లో నుండి 456 తీయండి. అప్పుడు 456 తీస్తే మీకు ఇక్కడ ఒక అంకె వస్తుంది. చూడండి, 456 తీయండి. ఎంత వస్తుంది చూడండి, చెప్పండి. 34 సార్. 34 అంటే కరెక్ట్ గా 34 AD తోటి యూదులకు కృపకాలం ముగుస్తుంది. 34 ADలో ఏం జరిగింది? 34 ADలో స్టెఫెను రాళ్లతోటి పట్టుబడ్డాడు. స్టెఫెను రాళ్లతోటి పట్టబడ్డ తర్వాత స్టెఫెను రాళ్లతోటి కొట్టబడ్డతో దానితో యూదులకు కృపకాలం ముగిసింది. 34 యేసుక్రీస్తు వారు 31 ADలో చనిపోయారు. అంటే ఇంకా 3 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు వారికి. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు దేవుడు తెలుసుకోవడానికి, కానీ వాళ్ళు దేవుడు తెలుసుకోలేదు, అంగీకరించలేదు. కాబట్టి వాళ్ళ కృపకాలం అంతమైపోయింది. అందుకని 24వ వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే, దేవుని ప్రజలైన వారికి దేవుడు ఎంత టైం ఇస్తాడు, ఆ టైం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఆ టైం ఎప్పుడు ముగుస్తుంది, దానియేలు గ్రంథం 9వ అధ్యాయములో మనం చదువుతున్న భాగంలో వివరించబడింది. ఓకే, దీనిలో ఈ వాక్యంలో మనం ఏం నేర్చుకుంటాం అంటే, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది, దేవునికి ఒక లెక్క ఉంది. మనకులా కాదైనా కదా, ఆ లెక్క ప్రకారం, ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం కరెక్ట్ గా దేవుడు అలా చేస్తున్నాడు. అది చేయడానికి ఈ విషయం ఎవరికి చూపించాడు? దానియేలు ప్రార్థన చేస్తున్నాడు కదా వీళ్ళ గురించి, అందుకని దానియేలుకి చూపించాడు. దానియేలు, నీవు బహుప్రియుడు గనుక నీ ప్రార్థన పరలోకంలో వినబడింది, అందుకే నీ ప్రార్థనకు జవాబు చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడని చెప్పాడు. నీకు జవాబు చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడని చెప్పి ఆయన ఈ మాటలను వివరించాడు. చూడండి ఎంత యాక్యురేట్. దీనిలో యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు 490 సంవత్సరాలు పడుతుందని చెప్పాడు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన్ని సిలువేశారు. ఆయన సిలువేసిన తర్వాత స్టెఫెన్ రాళ్లతో కొట్టారు. అక్కడితోటి ఇశ్రాయేలీల యొక్క భవిష్యత్తు ముగిసిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి సువార్త అన్ని జనులకు ప్రకటింపబడాలి. సో ఇవన్నీ దానియేలుకి క్లుప్తంగా చూపించాడు. ఒక సంగతి చెప్తాను మీకు, దానియేలుకి అర్థం కాలేదు. దానియేలుకి ఇక్కడ ఏం రాశాడో ఆయనకి ఏమీ అర్థం కాలేదు. ఆయన 10వ అధ్యాయంలో మరలా ప్రార్థన చేస్తాడు, మనం వచ్చే వారం చదువుకుంటాము. దానియేలుకి ఇది అర్థం కాలేదు. దానియేలుకి అర్థం కాలేదంటే అది దానియేలు కాలానికి సంబంధించిన విషయం కాదు. అది ఈ నెరవేర్పులన్నీ అక్కడ జరగవలసినవి కాదు, భవిష్యత్తులో జరగాలి. అందుకనే దానియేలు తోటి ఒక మాట చెప్పాడండి. అది జూమ్ లో ఉన్న వాళ్ళకి, అది ఇక్కడ ఉన్న వాళ్ళు చదవండి ఆ వాక్యము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 9వ వాక్యం. దేవుడు దానియేలుకి ఏం చెప్పాడో చూడండి. అతడు ఈ సంగతులు
అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు దేవుడు ఎంత స్పష్టమండి. ఆ రోజుల్లో దానియేలుకి కూడా అర్థం కాలేదు. ఈ రోజుల్లో మేము బోధిస్తున్నాం ఈ దానియేలు గ్రంథం, ఈ ప్రవచనాలు. కారణం ఏంటంటే ఇది టైం, దీనిని దేవుడు మనకు బయలుపరిచాడు. ఆ రోజుల్లో దానియేలుకి అవసరం లేదు, అందుకని ఏమన్నాడు, ఊరుకుండమన్నాడు. ఎందుకని ఊరుకోమన్నాడు? దానియేలు ఏమైనా ఆయన సొంత ఆలోచన చెప్పొచ్చు. ఈ తేదీలు ఇలాగేమో, ఇది ఎప్పుడు నెరవేరుతుందేమో అని చెప్పొచ్చు. అందుకని అలాంటి పని ఏమైనా చేస్తాడేమో అని నువ్వు ఊరుకుని ఉండవని చెప్పాడు. అంత గొప్ప వ్యక్తికి ఎలా చెప్పాడు? నువ్వు మాట్లాడుద్దయా, నువ్వు బోధించేది కాదు అని. కానీ దేవుని కృప చేత ఈ దానియేలు గ్రంథం అందరికీ అర్థం అవడానికి భాషలో రాసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. అది మాత్రమే కాకుండా బోధించే భాగ్యం కూడా ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా సరే దానియేలు గ్రంథం బోధిస్తే అందరూ సంతోషపడతారయ్యా, ఇప్పటి వరకు మాకు అర్థం కాని విషయాలు మాకు అర్థమవుతున్నాయి. కాబట్టి ఈ విషయాల గురించి మనం ఆ సమయం వచ్చినప్పుడు దానియేలు అయితే రాశాడు, కానీ అది ఏంటో ఆయనకి తెలియలేదు. ఇప్పుడు మనం 26వ వాక్యం చదువుదాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26వ వాక్యం. జూమ్ లో మీరు ఎవరైనా చదవగలిగితే చదవండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 26వ వాక్యం. ఈ ఈ 62 వారములు ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. ఏంటంటే అర్థం 69 వారాలు అంటే 70 వారాల్లో నుంచి 69 వారాలు తీసేయాలన్నమాట. అంటే అది అయిపోయిన తర్వాత ఏమో అభిషక్తుడు నిర్మూలన చేయబడును అంటే దాని అర్థం అభిషక్తుడు శిలువ మీద మరణిస్తాడు. దానికి ముందు యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుతారు. యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించక పూర్వము ఎన్ని సంవత్సరాలకు ముందు బాప్తిసం పొందారు? ఎవరైనా సరే మీరు ఆలోచించేయండి. శిలువ మీద మరణించక ముందు ఎన్ని సంవత్సరాల ముందు బాప్తిసం పొందారు? యేసుక్రీస్తు వారు ఆయన 3.5 సంవత్సరం కదా సార్? 3.5 సంవత్సరం 3.5 సంవత్సరాల ముందు యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందారు. అది 27 AD. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందింది 27 ADలో ఆయన బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు 31 ADలో మరణించారు. అభిషక్తుడు నిర్మూలం అవటానికి 69 వారాలు జరుగుతాయి. ఆ తర్వాత అభిషక్తుడు చనిపోతాడని చెప్పాడు. ఆ వాక్యం మొత్తం చదవండి మరలా. 26వ వాక్యము 69 వారములు జరిగిన తర్వాత అనే మాట దగ్గర నుంచి చదవండి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. అంటే యేసుక్రీస్తు వారు చనిపోతారు. ఆ తర్వాత రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఏం జరగబోతుంది అనే విషయం చెప్పాడు. పరిశుద్ధ ఆలయము మళ్ళా కూల్చబడుతుందని చెప్పాడు. మళ్ళా పరిశుద్ధ ఆలయము కూల్చబడుతుంది అంటే మొట్టమొదట కట్టిన యెరూషలేము దేవాలయానికి దేవుడు ఈ దేవుని ప్రజలకు 800 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ 800 సంవత్సరాల కాలంలో దేవుని ప్రజలు దేవుడికి విధేయులుగా జీవించలేదు. అందుకని వాళ్ళకు ఒక శిక్ష పెట్టాడు. బబులోను రాజ్యం నుంచి అక్కడ రాజు వచ్చి వీళ్ళని స్వాధీనం చేసుకుని వాళ్ళని బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ పని వాళ్ళు మరలా అక్కడి నుంచి విడుదల పొంది మరలా తిరిగి వచ్చి దేవాలయం కట్టుకుంటే 400 సంవత్సరాలు ఇచ్చాడు ఈసారి. ఈ 400 సంవత్సరాలు ఇచ్చినప్పుడైనా మరి మారు మనసు పొందారా? అది మారు మనసు పొందలేదు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఈ వాక్యంలో. లిల్లీ ఈ వాక్యం చదవమా 26 మరలా చదువు 9:26. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింప చేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. వాళ్ళందరూ ఆ తర్వాత ఒక రాజు వస్తాడు. ఆ రాజు వచ్చి పరిశుద్ధ పట్టణాన్ని నాశనం చేస్తాడు అనే ప్రవచనం చెప్పాడు దీనిలో. అంటే రెండవసారి వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత కట్టుకున్న మందిరాన్ని కూడా వీళ్ళు నాశనము చేస్తారు. కారణం ఏంటంటారు? వాళ్ళు దేవుని ఆజ్ఞలు గాయకున్నారు.
దశమ భాగం ఇచ్చారు, విశ్రాంతి దినం గైకున్నారు కదా, దేవునికి మాత్రం విధేయులు కాలేదు. మనం విధేయులు కాకుండా చాలా పనులు చేయొచ్చు, చాలా పనులు చేయొచ్చు, కానీ వీళ్ళు విధేయులు కాలేదు కాబట్టి దేవుడు వీళ్ళకి మీ టైం అయిపోయింది అబ్బాయి ఆయన వాళ్ళకి చెప్పాడు. సో కాబట్టి మనము ఈ స్టడీ ఏంటంటే మీకు క్లుప్తంగా చెప్తున్నాను. దీన్ని మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే టైం తీసుకుని చక్కగా గ్రాఫ్ వేసి అన్ని తేదీలు అన్ని రాసి బోధిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాడంటే, మీరు మరలా వెళ్ళి యెరూషలేము దేవాలయాన్ని కట్టుకుంటారు, యెరూషలేము పట్టణాన్ని కట్టుకుంటారు, మీ మధ్య మిమ్మల్ని అందరినీ రక్షించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు జన్మిస్తాడు. ఈ జన్మించిన యేసుక్రీస్తుని మీరు ఆయన్ని సిలువేసి చంపుతారు. ఆ కారణం చేత మీ కృపకాలం ముగుస్తుంది. అప్పుడు ఈ పరిశుద్ధ పట్టణము కూలిపోబోతుంది, తర్వాత యెరూషలేము దేవాలయం కూలిపోబోతుంది అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఈ యెరూషలేము అప్పుడు 70 AD ఈ యెరూషలేము దేవాలయం కూల్చబడింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు యెరూషలేము దేవాలయం మరలా కట్టబడలేదు. దాదాపు 2000 సంవత్సరాలు అయింది. ఈ 2000 సంవత్సరాలు అయిన తర్వాత దానికి పూర్వమే యేసుక్రీస్తు వారు ఒక ప్రవచనం చెప్పారు దేవాలయం గురించి. ఈ దేవాలయం రాతి మీద రాయి ఒకటి ఉండదు అని చెప్పారు. మీరు చదివారు ఈ వాక్యం ఎప్పుడైనా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వాక్యం. ఆయన చెప్తాడు, యేసుక్రీస్తు వారి శిష్యులు దేవాలయం యొక్క కట్టడాన్ని చూపిస్తుంటే ఈ దేవాలయం కట్టడాన్ని వాళ్ళు చూసిన తర్వాత చూస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఒక యేసుక్రీస్తు వారు ఒక ఆదేశం చెప్పాడు. ఏమని? అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండబోదని పడద్రోయబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంతే, దేవుని మాటలు నెరవేరుతాయండి ఖచ్చితంగా. అదే ఆ తర్వాత ఆయన చెప్పిన 30 సంవత్సరాలకి 35 సంవత్సరాలకి యెరూషలేము దేవాలయం కూల్చబడింది. సో ఇప్పుడు యెరూషలేము దేవాలయం కట్టబడతారు. కట్టబడిన తర్వాత మీరందరూ మరి విధేయులుగా ఉండరు కాబట్టి యెరూషలేము దేవాలయం కూల్చబడుతుంది, తర్వాత యెరూషలేము పట్టణం కూడా కూల్చబడుతుంది. మీరు నా ప్రజలుగా ఉండేటువంటి అర్హత కోల్పోతారు. నేను నా రాజ్యాన్ని, నా వాక్యాన్ని ఎవరికి ఇస్తానని చెప్పాడు? అన్యులకి ఇస్తానని చెప్పాడు. ఆ విధంగా అన్యులకు ఈ సువార్త ప్రకటించడానికి ఈ సువార్త ప్రకటింపబడింది. అప్పుడు మొట్టమొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణం చెందిన తర్వాత మొట్టమొదటి శతాబ్దంలోనే ఆ మిగతా కాలంలో ఈ అన్ని దేశాలకి క్రైస్తవ వర్తమానము అందింపబడింది. ఫస్ట్ ఏమంటారు శతాబ్దంలో. మరి ఇండియాకి ఎప్పుడు వచ్చింది? మొట్టమొదటి శతాబ్దంలోనే కదా. మనం ఇండియాలో క్రైస్తవ్యం ఎంతకాలం ఉంది? 2000 సంవత్సరాలు ఉంది. మనం ఫారినర్స్ కాదు. అర్థమైందా? ఈ 2000 సంవత్సరాల నుంచి ఇండియాలో క్రిస్టియానిటీ ఉంది. కాకపోతే ఈ కొన్ని ఇబ్బందులు రావటం చేత కొంతమంది మనుషులు బయటికి రాలేకపోతున్నారు. అంటే ఒకటి ఏంటంటే క్యాస్ట్ లేకపోతే ఉద్యోగం ఉండదని, ఇలాగూ ఈ లాభాలు ఉండవని, వాళ్ళు దేవుడి మీద ఆధారపడకుండా ఇటువంటి వాటి మీద ఆధారపడటం చేత వాళ్ళు జనాభా లెక్కలు రాసినప్పుడు మేము హిందూ అని రాసుకుంటున్నారు. అందుకనే జనాభా లెక్కలు వచ్చినప్పుడు మనకి 3% క్రైస్తవులు ఇండియాలో అని అనుకుంటున్నారు. కానీ నా లెక్క ప్రకారం అయితే కనీసం 12-13% ఉంటారు క్రిస్టియన్స్. ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారో క్రిస్టియన్స్ కూడా అంతమంది ఉంటారు. అయితే మరి జాబితాలో ఏముంది పేరు? మొన్న ఈ మధ్య ఒక ఆయన మీరు చెప్పే క్యాల్కులేషన్ కరెక్ట్ కాదని అన్నాడు నాతో. నేను ఆయనతోటి ఏం చెప్పానంటే, మరి నువ్వు హిందూ కదా, నీ సర్టిఫికెట్లో ఏముంది అని అడిగి స్టన్ అయిపోయాడు. ఆయన క్రిస్టియన్ లేదు ఆయన సర్టిఫికెట్లు. ఏమైనా ఉంది? అయితే ఆయన ఏదో వేరే కులం, ఆ కులం ఆయనకుంటుంది. సో కాబట్టి మనుషులు ఎక్కువ భాగం యేసు ప్రభువుని విశ్వసిస్తున్నారు, కానీ వాళ్ళు పూర్తిగా విశ్వసించట్లేదు పూర్ణ హృదయం కదా. సో అటువంటి వాళ్ళందరినీ దేవుడు జాబితాలోకి తీసుకోడు. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు జవాబు చెప్పాడు. ఏం మాట ఉపయోగించాడు దానియేలుకి? నీవు బహు ప్రియుడవు. ఒక మనుషుడు ప్రియుడు కావాలంటే ఏం చేయాలన్నమాట? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటో హానోకు నుంచి మనము నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ జరిగిన సన్నివేశాన్ని అంతటిని ఒకసారి మనం వెనక్కి వెళ్ళి పరిశీలన చేద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఉన్న సంభవాలు, అంటే జరిగిన విషయాలు
జరగవలసిన విషయాలను చెప్పాడు. ఆ జరగవలసిన విషయాలన్నీ నెరవేరినాయి. ఇవి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24 నుంచి 27 వరకు, 24, 25, 26, 27 ఈ 4 వాక్యాల యొక్క సారాంశము మీకు చెప్తాను. మన టైం కూడా అయిపోతుంది. మొట్టమొదటి దీనిలో మెస్సయ్య వస్తాడు. అభిషక్తుడు అనే మాట ఉపయోగించాడు కదా. ఈ 4 వాక్యాల యొక్క సారాంశంలో 7, 8 అంశాలు చెప్తాను. మొట్టమొదటిది మెస్సయ్య వస్తాడు. రెండవది మెస్సయ్య మరణిస్తాడు. మెస్సయ్య మరణిస్తాడు. తర్వాత యెరూషలేము దేవాలయము తిరిగి కట్టబడుతుంది. మూడవది యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడుతుంది. అయితే నాలుగవది యెరూషలేము దేవాలయం కూల్చబడుతుంది కూడా. యెరూషలేము దేవాలయం మరలా తిరిగి కట్టబడుతుంది. యెరూషలేము దేవాలయం మరలా కూల్చబడుతుంది. ఆ తర్వాత యూదులకు కృపకాలము ముగుస్తుంది. యూదులకు కృపకాలము, ఇది 5వ పాయింట్. యూదులకు కృపకాలము ముగుస్తుంది. తర్వాత 6వ పాయింట్, అన్యజనులకు సువార్త ప్రకటింపబడుతుంది. అన్యజనులకు సువార్త ప్రకటింపబడుతుంది. ఇప్పుడు అన్యజనులకు సువార్త ప్రకటింపబడుతుందని చెప్పడానికి అంత్యకాలంలో ఒక వాక్యం ఉందండి. ఈ వాక్యం జూమ్ లో ఉన్న వాళ్ళు చదవండి. జూమ్ లో ఉన్న వాళ్ళు కాదు, లిల్లీ చదవమ్మ ఈ వాక్యం. ఇది యెషయా గ్రంథము 5వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వాక్యం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వాక్యం. చివరి కాలంలో ఈ సువార్త ఎవరికి ప్రకటింపబడుతుంది? ఎవరు దేవుని సంఘంలో చేరతారు? యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వాక్యం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి. దాని అర్థం ఏంటంటే ఆయన సంఘము అత్యున్నతమైన స్థితిలో ఉంటుంది. దాని అర్థం అది. ఓకే, కంటిన్యూ. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేది. ఎంత ఈ ప్రవచనం యెషయా ద్వారా చెప్పించాడు. యేసుక్రీస్తు వారు పుట్టక ముందు 700 సంవత్సరాలకు ముందు అంత్యకాలంలో ఎవరు వస్తారంట? అన్యజనులు. ప్రవాహం వచ్చినట్లు అన్యజనులు వస్తారు. ఆ విధంగా అన్యజనులు క్రైస్తవ సంఘంలో ప్రవేశించారు. యూదులు ఆ స్థితిని కోల్పోయారు. ప్రవాహం వచ్చినట్లు అన్యజనులు వస్తారు. తర్వాత ఈ అన్యజనులకి ఏం బోధింపబడుతుందో చెప్పండి. అందులోనే రాశాడు ఆ వాక్యంలోని. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి ఏంటంట ధర్మశాస్త్రము. ఆఖరి రోజుల్లో ధర్మశాస్త్రము ఉండదని చెప్పాడు. ఇక్కడ అంత్యకాలంలో ధర్మశాస్త్రం బోధింపబడుతుందని చెప్పాడు. మరి ఎవరైనా అలాగూ పొరపాటు చెప్తే దేవుడు వాళ్ళని క్షమించడు. మరి ధర్మశాస్త్రం ఉండదు అంత్యకాలం ఇక్కడ అంటున్నాడు. ఆయన ధర్మశాస్త్రం బోధింపబడుతుంది. మరలా చదువు మా లైన్. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెడలును. ఎంత ఎక్సలెంట్. ప్రవాహం వచ్చినట్లు అన్యజనులు వస్తారు. అంటే ఈ ప్రవచనం యెషయా ద్వారా ముందే చెప్పాడు. యెషయా ద్వారా చెప్పాడు, తర్వాత దానియేలు ద్వారా చెప్పాడు. ఇది ఎన్నో పాయింట్ మీరు రాసుకున్నది? 6. 7వ పాయింట్ చెప్తాను. ఇది అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. 7 పాయింట్లలో ప్రాముఖ్యమైనది. దేవుడు చెప్పింది ఏంటంటే, దానియేలు ద్వారా బయలుపరిచింది ఏంటంటే, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వాక్యం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వాక్యం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వాక్యం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించను. ఆ తర్వాత దానికి అన్నిటికీ ఆఖరిగా ఏం చెప్తున్నాడంటే, మనకు ఆయన చెప్పే మాట ఏంటంటే, ఆఖరిగా నేను ఒక రాజ్యం స్థాపిస్తాను, ఆ రాజ్యంకి ఎప్పటికి కూడా నాశనం అవుతుంది. ఈ మాటలు, ఈ 7 ఆలోచనలు చెప్పాను కదా, ఈ 7 ఆలోచనలు ఎక్కడున్నాయి? ఈ 4 వాక్యాలు ఉన్నాయి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24 నుంచి 27 వరకు ఉన్న ఈ 4 వాక్యాల యొక్క సారాంశము ఇదనమాట. మెస్సయ్య వస్తాడని, మెస్సయ్య మరణిస్తాడని, యూదులకు కృపకాలము ముగుస్తుందని, యెరూషలేం దేవాలయం కట్టబడుతుంది, యెరూషలేం దేవాలయం కూల్చబడుతుంది, అన్యజనులకి సువార్త ప్రకటింపబడుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక్క మాటలో దేవుడు చెప్పాడు ఏమనంటే, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నిటికీ
నాశనం కలుగుతుంది. ఇప్పటి వరకు రాజ్యాలు వచ్చినాయి, ఉనికిలోకి వచ్చినాయి, పడిపోయినాయి. ఆఖరికి దేవుడు ఆయన ఒక రాజ్యం స్థాపిస్తాడని చెప్పాడు. ఇది దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన సారాంశం. మళ్ళా ఒకసారి మనం వెనక్కి వెళదాం. ఆయన ఈ కాలము బానిసలుగా ఉండేటువంటి కాలము పూర్తయిపోతుందని తెలుసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు కదా. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడా? దేవుడు ఆయన చేసిన ప్రార్థన అంగీకరించాడు. ఆయన ఏం కావాలని కోరుతున్నాడు? యెరూషలేముకి ఏం జరగబోతుంది, దేవుని ప్రజలకు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలని ప్రార్థన చేస్తే దేవుని ప్రజలకు ఏమవుతుందో ముందు చెప్పాడు. వాళ్ళు తిరిగి వెళ్ళి యెరూషలేం దేవాలయం కట్టుకుంటారు, యెరూషలేం కడతారు. ఆ తర్వాత మెస్సయ్య వస్తాడు, ఆ తర్వాత మెస్సయ్యని వీళ్ళు చంపుతారు, ఆ తర్వాత అన్యులు వచ్చి యెరూషలేంని వాళ్ళ కూలగొడతారు, ఈ తర్వాత ఈ దేవాలయం కూడా కూల్చబడుతుంది. అప్పుడు సువార్త అన్యజనులకు ప్రకటింపబడుతుంది. వండర్ఫుల్ కదా. ఇవన్నీ మొత్తం వరుసగా ఈ 4 వాక్యాల్లో చెప్పబడ్డాయి. మనము అంటే మీరు ఒక్కొక్క దాన్ని పరిశీలన చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దేవుడు దానియేలుకు బయలుపరిచిన మహా గొప్ప సత్యం ఏంటంటే ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు. అయితే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించారో వాళ్ళందరికీ ఆ రాజ్యంలో వారసత్వం. మీకు ఈ రాజ్యాన్ని ఎవరు స్వాధీనం చేసుకుంటారో అది ఎవరికి చెందుతుందో కూడా వాక్యం చదువుదాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, మీరు దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వాక్యం. ఆకాశం అంతటి క్రింద ఉన్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. ఆఖరికి దేవుడు స్థాపించే రాజ్యం ఎవరికి చెందుతుందంట? పరిశుద్ధులకి చెందుతుందని చెప్పాడు. కాబట్టి దానియేలు కేవలం ఇశ్రాయేలీల క్షేమం గురించి అడిగాడు, యెరూషలేం దేవాలయం గురించి అడిగాడు. కానీ దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి చూపించాడు? యెరూషలేంకి వెళ్ళి తిరిగి వెళ్తారు, మందిరం కట్టుకుంటారు, మెస్సయ్య జన్మిస్తాడు, ఆ తర్వాత ఆయన మీరు హింసిస్తారు, ఆ తర్వాత మీరు చేసిన దుష్కార్యాలను బట్టి ఈ దేవాలయం కూర్చోబడుతుంది, ఈ పట్టణం తృణీకరింపబడుతుంది, నేను అన్యజనులను ఏర్పాటు చేసుకుంటాను అనేటువంటి విషయాన్ని అంతటినీ చెప్పేశాడు. దానియేలు మైండ్ లో 3 ప్రాముఖ్యమైన మాటలు ఉండేవి. మొట్టమొదటి, మేము అందరం బానిసలుగా వచ్చేసాం కదా, మేము ఈ బానిసలుగా వచ్చిన మా పని ఏమిటి? నంబర్ 1. రెండవది, మరి యెరూషలేం సంగతి ఏమిటి? యెరూషలేంకి ఏం కాబోతుంది? మూడవది, ప్రపంచంలో ఉన్న దేవుని ప్రజలకి ఏం కాబోతుంది? ఈ 3 ప్రశ్నలు అతనిలో ఉండేవి. ఆ 3 ప్రశ్నలకి ఈ అధ్యాయంలో సమాధానం చెప్పారు. ఆయన ఈ 3 ప్రశ్నలకి ఆయనకున్న 3 ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి 7 అంశాలు చెప్పాను మీకు కదా. మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య మరణిస్తాడు, యోధుల కృపకాలం ముగుస్తుంది, యెరూషలేం దేవాలయం కట్టబడుతుంది, యెరూషలేం దేవాలయం కూల్చబడుతుంది, అన్యజనులకు సువార్త ప్రకటింపబడుతుంది, ఆఖరిగా ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యానికి అన్నిటికీ కూడా దీన్నే మనం ఏమంటామంటే నిత్య రాజ్యం అని పిలుస్తాం. నిత్యము నిలుస్తుంది. ఆ తర్వాత పడిపోవటం, కూలిపోవటం ఇవన్నీ ఏమి ఉండవు. మనము దేవునికి ఇష్టలై జీవించినట్లయితే ఆయన నిత్యరాజ్యంలో మనము ప్రవేశిస్తాం. ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి ఈ భూమి మీద మనం అందరము సిద్ధపడవలసి ఉన్నది. దేవుడు ఈ వాక్యం విన్న మనందరినీ ఆశీర్వదించుగాక. దీనిలో నేను కొంచెం వేగంగా చెప్పాను కాబట్టి జూమ్ లో ఉన్న వాళ్ళు కానీ మీకు కానీ ఏమైనా ప్రశ్నలు ఉంటే నేను వీటిని మరలా మీకు వివరిస్తాను. ఇక్కడతోటి మన టైం అయిపోయింది. నేను ఒక ఆలోచన చేస్తున్నాను. మన ఈ శుక్రవారం సాయంత్రం ఈ ప్రార్థనా కార్యక్రమాన్ని 5:30 గంటలకి మనం ప్రారంభించుకుంటే బాగుంటుందని నేను ఆలోచన చేస్తున్నా. మీరు కూడా ఆలోచించండి దాని విషయం. ఒకవేళ అది సాధ్యమయ్యేటట్టయితే వచ్చే వారం 5:30 గంటలకి మనం ప్రారంభిద్దాం. జూమ్ లో ఉన్న వారు అందరూ నా మాట విన్నారు కదా. మన టైం మార్చుకునే ఆలోచనలో ఉన్నాము. మనకి కన్వీనియంట్ గా ఉండడం కోసం 5:30కి పెట్టడానికి మనం చూద్దాం. మీరు మంగళవారం మరలా జూమ్ లో వస్తారు కాబట్టి జూమ్ లో ఉన్న వాళ్ళు మీరు ఆ విషయాన్ని నాకు కన్ఫర్మ్ చేయండి. మన టైం కొంచెం మార్చుకొని 5:30 గంటల నుంచి మనము శుక్రవారం సాయంత్రం ఆరాధన చేసుకుందాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ అందరికీ ఓకే 5:30? కానీ పని ఉంటుంది, కానీ ఆ పని ప్రక్కన పెట్టేసి వచ్చేయండి. 1 గంట వాక్యం మీదే చేరుకోం. ఓకే, 5:30కి నేను జూమ్ లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడి మీ అందరికి మళ్ళీ తెలియచేస్తాను. కొంచెం టైం తీసుకుని వాక్యం చదువుకోవడానికి మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి బాగుంటుంది.
ఓకే, 5:30 నుంచి కరెక్ట్గా 6:30 వరకు, లేకపోతే 6:45 వరకు. హ్యాపీ సబాత్ అండి. అమ్మా, హ్యాపీ సబాత్ సార్. హ్యాపీ సాబత్ మేరీ గ్రేస్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మంచిగా ఇప్పుడు ఈ చదువుకున్న వాక్యంలో మీకు ఏమైనా పాఠాలు ప్రశ్నలు ఉంటే నేను మంగళవారం జూమ్ నుంచి చెప్పినప్పుడు నేను మీకు చెప్తాను. మీరు ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు రాసుకుని ఉంచుకోండి. అయితే ఇప్పటి వరకు మీకు చెప్పిన విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం కొంచెం వివరంగా చెప్పాలండి. ఆ రోజు కొంచెం చెబుతారు కానీ చెప్తాను, వివరంగా చెబుతారు కానీ ఇది ప్రవచనాలు కాబట్టి 1-2 సార్లు బోధించాలి. అవునండి, అవునండి. అందరికి కొంచెం అర్థం కాదు, అందరికి కూడా చెప్తాను, మరలా చెప్తాను. ఏం ప్రాబ్లం లేదు, ఈ పని మీద నేను. థ్యాంక్ యూ సార్. ఓకే, ఒక అర్ధగంట ముందు మనం ఈ పాఠం చదువుకుని ఆ తర్వాత మనం ఆ రోజుకి ఏ పాఠం అయితే మనం చదువుకోవాలో అది నేర్చుకుంటాం. అందరికి వందనాలు. జూమ్ లో ఉన్న వారికి ఈ విషయం మీకు అర్థం కాకపోతే ఏదైనా విషయం ఉంటే మీరు మైండ్ లో పెట్టుకుని నన్ను అడగండి. మంగళవారం నేను దాన్ని మీకు క్లియర్ గా వివరంగా చెప్తాను. ఒకటి 8 సార్లు చెప్తాను మీకు అర్థమయ్యేదాకా. ఓకే, దేవుడు మీ అందరిని దీవించింది కాక. జూమ్ లో ఉన్న వారు ఇంకెవరైనా ఏమైనా కామెంట్ చేస్తారా, లేకపోతే క్లోజ్ చేయమంటారా? సార్ ప్రేయర్ చేయండి సార్, చివరి ప్రేయర్. ఓకే ఓకే, మనం ఒక కీర్తన, ఒక పల్లవి పాడదాం. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా, భజింతుము నిన్ను జగదీశ శ్రీ శరణు శరణు మా దేవయెహోవా, శరణు శరణు మా దేవయెహోవా, మహిమా చిరజీవనిధి, శరణు శరణు మా దేవయెహోవా, చిరజీవనిధి, భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా, విమల చూడనిధివే, విమల నిధివే, మాయకములకై సిలువ ప్రాణుపై దీనుడవై మరణించితివి, మాయకములకై సిలువ ప్రాణుపై దీనుడవై శరణు శరణు మా దేవయెహోవా, శరణు శరణు మా దేవయెహోవా, మహిమాన్విత చిరజీవనిధి, శరణు శరణు మా దేవయెహోవా, మహిమాన్విత చిరజీవనిధి, భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా,
రక్షణకర్త నిత్య నివాసి పటి మృతుడై తెలిపిన జీవనాధారం చేయున్నవే స్తుతి నీ జీవనాధారం శరణు శరణు మా శరణు శరణు మా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవయెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతుము నిన్ను జగదీశాస్తి యేసా. మీ అపారమైన ప్రేమ చేత మీ ప్రజలైన వారిని నడిపించడానికి గొప్ప వెలుగును గొప్ప జ్యోతిని ఇచ్చారు ప్రభువు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో భవిష్యత్తులో జరగబోయేవన్నీ కూడా మీ దాసుడైన దానియేలుకు బయలుపరిచారు. దానియేలుకి మీరు ఒక పేరు పెట్టారు, నీవు బహుప్రియుడు అని. తండ్రి, మీ ప్రియులు మీ బిడలంగా మేము ఉండాలంటే ఈ లేఖనంలో చక్కగా వివరింపబడింది. మీకు విధేయత కలిగిన వారే మీ బిడ్డలుగా లెక్కింపబడతారు. క్రైస్తవులంగా ఎన్నో పనులు మేము చేయొచ్చు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది విధేయత. ప్రభువా, దానియేలు వంటి జీవితం మా అందరికి ప్రసాదించండి. దానియేలుకు మీరు బయలుపరిచిన సత్యాలు మేము నేర్చుకున్నాము. మేము ఆఖరి కాలంలో జీవిస్తున్నాము. ఆఖరి కాలంలో ధర్మశాస్త్రము బోధింపబడుతుందని మీ లేఖనాలు చెప్తున్నాయి. కృప కలిగిన ప్రభువా, మేమెంత ధన్యులు. ఈ వాక్యాలన్నీ మీరు మాకు బయలుపరిచినందుకు, వీటిని మేము చదువుకుంటున్నందుకు, వీటిని అర్థం చేసుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకంగా ప్రభా, జూమ్లో దూర దూర ప్రాంతాల నుంచి బిడ్డలు ఎంతో ఆసక్తితో మీ వాక్యం వినాలని ప్రతి సమయంలో కూడి వస్తున్నారు. దానిని బట్టి వారిని ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున దీవించండి. వారికి ఉన్న ఆసక్తిని బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాలపైన మీ ఆశీస్సులు ఉంచండి. మా సభలో ఉన్న వారిని ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున ఆశీర్వదించండి ప్రభా. ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు ఉన్న అవసరతలు మీకు తెలుసు. మేము చెప్పకముందే మీరు వాటిని సిద్ధపరుస్తానని వాగ్దానం చేశారు. వాటన్నిటినీ ప్రభా మా కొరకై సిద్ధపరిచి మాకంటే ధన్యత కలిగించమని ప్రార్థన చేసినాం. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించను, దానికి అన్నిటికీ నాశనం కలగదని చెప్పారు. ఆ రాజ్య వారసులమైనటకు మేము అయోగ్యులమైన మమ్మలను మీ పరిశుద్ధ రక్తంతో కడిగి మీ 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 సన్నిధానంలో, మీ రాజ్యంలో ప్రవేశించటకు యోగ్యులుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు వందనాలు ప్రభు. అటు విధమైన ఆశీర్వాదములు మా అందరిపైన ఎల్లప్పుడూ పొందుకొని మీరు మమ్మల్ని నడిపించి ఆశీర్వదించారు. ఈ మనవులు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరిపైన సదాకాలం. ఆమేన్. 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 ఆమేన్.